హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,340 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది. సో వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి నిన్నటి రోజు నుంచి వచ్చే నెల 15 తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే వీడియోని లైక్ చేసి వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ అయితే ఉంటుంది. గ్రూప్లో జాయిన్ అయిపోయి నాకు డాక్యుమెంట్స్ అన్ని పంపించారనుకోండి, డిఎస్సికి అయితే అప్లై చేయడం జరుగుతుంది. అప్లై చేసిన తర్వాత మీకు పీడిఎఫ్ అయితే వాట్సాప్లో సెండ్ చేయడం జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో 6,100 టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు కదా. ఆ డిఎస్సికి మీరు అప్లై చేశారనుకోండి, ఈసారి అయితే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పేసి క్లియర్గా న్యూస్ అయితే రావడం జరిగింది. గతంలో దరఖాస్తు చేసిన వారు ఫీజు చెల్లించక్కర్లేదని చెప్పేసి ఇక్కడ న్యూస్ అయితే ఉంది. కాబట్టి మీరు ఇదివరకే డిఎస్సికి అప్లై చేశారనుకోండి, ఓన్లీ అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేసుకోండి. ఫీజు అయితే చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. అదేవిధంగా 16,347 పోస్టులతో మెగా డిఎస్సికి కొత్త సిలబస్ ప్రకారమే విద్యాశాఖ పరీక్షలు నిర్వహించనుంది. 3 నుంచి 10వ తరగతి స్థాయిలోనే ఆబ్జెక్టివ్ విధానంలో 100 ప్రశ్నలు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉండదు. డిఎస్సికి 80%, టెట్కి 20% వెయిటేజ్ ఉంటుంది. సబ్జెక్టుల వారీగా సిలబస్, ఏ కేటగిరీలో ఎన్ని మార్కులు ఉంటాయని పూర్తి వివరాలకైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం మనకు 27,333 టీచర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయంట. కానీ ప్రభుత్వం అయితే కేవలం 16,340 టీచర్ పోస్టులు అయితే భర్తీ చేస్తుంది. ఇంకా కొన్ని జిల్లాల్లో టీచర్ పోస్టులు పెంచాలనుకుంటున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి టీచర్ పోస్టులు పెంచండి అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.